హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ముఖ్యమైన సామాజిక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే షెడ్యూల్ కులాల వారి చరిత్ర, రాజ్యాంగం వారికి కల్పించిన హక్కులు, ప్రస్తుతం షెడ్యూల్ కులాల వారి పరిస్థితి, షెడ్యూల్ కులాల వారు ఎదుర్కొంటున్న సవాళ్ళు అన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే అసలు షెడ్యూల్ కులాలు అంటే ఏమిటి? బ్రిటిష్ కాలంలో వీరిని డిప్రెస్డ్ క్యాస్ట్స్ అని పిలిచేవారు. కానీ 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అనే పదం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారు అధికారికంగా ఉపయోగించారు. అప్పటి నుంచే ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఇక మన హిందూ పురాణాల ప్రకారం అయితే వర్ణ వ్యవస్థ 4 రకాలుగా విభజించబడింది. అందులో ఈ షెడ్యూల్ కులాల వారికి స్థానం కల్పించబడలేదు. ఆ 4 వర్ణ వ్యవస్థలు ఏమిటంటే 1 బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. ఈ 4 వర్గీకరణల వర్ణ వ్యవస్థలోకి కూడా చేర్చబడని కొన్ని వర్గాల వారు ఉండేవారు. వీరినే సమాజం అస్పృశ్యులు అని పేరు పెట్టి పిలిచింది. అయితే ఈ అస్పృశ్యులు పై 4 వర్గాలకి చెందని వారు. ఈ అస్పృశ్యులు అనే ఈ పదం వీరిని అవమానించే విధంగా ఉన్నది అని మన రాజ్యాంగం ఆ పదాన్ని తిరస్కరించి 1935లో బ్రిటిష్ వారు ప్రస్తావించిన షెడ్యూల్ కులాలు అనే గౌరవమైన పేరునే వీరికి ఇచ్చింది. వాడుక భాషలో అయితే వీరిని దళితులు అని కూడా పిలుస్తారు. చరిత్ర ప్రకారం చూసుకుంటే వీరు శతాబ్దాలుగా, తరతరాలుగా వివక్ష, అన్యాయం, అణిచివేత, అవమానాలు ఎదుర్కొన్నారు. వీరు నీరు తాగటానికి బావులు కూడా వేరేగా ఉండేవి. ఊరి ప్రజలందరూ తాగే నీటిని వీరు గనక తాగితే వీరికి కఠినమైన శిక్షలు విధించేవారు. వీరికి దేవాలయాల్లోకి వెళ్ళే హక్కు కూడా లేకపోవడం, విద్యలో అవకాశం లేకపోవడం, శ్రమతో కూడిన తక్కువ పనులు మాత్రమే చేయవలసి రావడం మొదలైన వంటి అణిచివేతలకు వీరు గురయ్యారు. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆర్టికల్ 341 ప్రకారం ప్రతి రాష్ట్రానికి సంబంధించిన షెడ్యూల్ కులాల జాబితా అధికారికంగా రూపొందించారు. షెడ్యూల్ కులాలకు సమాన హక్కులు ఇవ్వటానికి రాజ్యాంగం ప్రత్యేకమైన ఆర్టికల్స్ను ప్రవేశపెట్టింది. అవేమిటో ఇప్పుడు చూద్దాం. ఆర్టికల్ 15 ప్రకారం కులం, మతం, జాతి ఆధారంగా వివక్ష నిషేధించారు. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత్వం రద్దు. ఆర్టికల్ 46 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేయాలి. ఆర్టికల్ 330, 332 ప్రకారం లోక్సభ, రాష్ట్రసభ, అసెంబ్లీలలో ఎస్సీలకు ప్రత్యేకమైన సీట్లు కేటాయించాలి. ఇక వీరికి రిజర్వేషన్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాల్లో వీరికి ప్రత్యేకమైన రిజర్వేషన్ కల్పించబడింది. 15% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాల వారికి కేటాయించబడింది. ఇక భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో వేరువేరు కులాలు షెడ్యూల్ కులాల కిందకు వస్తాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే మాల, మాదిగ, దోమర, బట్టి, వాల్మీకి మొదలైన కులాలు షెడ్యూల్ కులాల్లోకి వస్తాయి. తమిళనాడులో అయితే పరిక్కర్, ఆది ద్రవిడర్, చరమాన్ వంటి కులాలు షెడ్యూల్ కులాల్లోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్లో జాటవ్, చమార్, ధోబీ వంటి కులాలు షెడ్యూల్ కులాల్లోకి వస్తాయి. ఇక పంజాబ్ రాష్ట్రంలో మజ్జాబీ, సిక్, రవిదాసియా, బాల్మీకి, డూమ్ వంటి కులాలు షెడ్యూల్ కులాల్లోకి వస్తాయి. ఇలా ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకమైన షెడ్యూల్ కులాల జాబితా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో 17% మంది షెడ్యూల్ కులాల వారు ఉన్నారు. అంటే 2011లో మన భారతదేశంలో దాదాపు 21 కోట్లకు పైగా ప్రజలు ఎస్సీ వర్గానికి చెందినవారు. ఇక 2025 సంవత్సరం నాటికి వీరి జనాభా 25 కోట్లకు చేరుకుందని అంచనా. ఎక్కువగా వీరు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. షెడ్యూల్ కులాల విద్యార్థులు చదువుకోవడానికి ఉచిత స్కాలర్షిప్లు, షెడ్యూల్ కులాల విద్యార్థుల వసతి దృష్ట్యా ఎస్సీ హాస్టల్స్ను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. షెడ్యూల్ కులాల వారు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవడం కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన లోన్ వ్యవస్థలు కూడా తీసుకొచ్చింది. ఈ వర్గాల వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రత్యేకమైన ఎస్సీ, ఎస్టీ కమిషన్ను కూడా మన ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి.
ఈ షెడ్యూల్ కులాల వారికి సమాన అవకాశాలు ఇవ్వటానికి మన ప్రభుత్వాలు, రాజ్యాంగం ఎన్ని చట్టాలు, రిజర్వేషన్లు తీసుకొచ్చినా కూడా ఇంకా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఈ కుల వివక్షత కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మన భారత రాజ్యాంగం గుర్తించిన తెలుగు రాష్ట్రాల్లోని షెడ్యూల్ కులాలు ఏమిటో చూద్దాం. 1 ఆది ఆంధ్ర, 2 ఆది ద్రవిడ, 3 అనాముక, 4 అరమాల, 5 అరుంధతీయ తోలుపని వీరి కులవృత్తి, 6 అరవమాల, 7 బారికి బోయి గ్రామ కాపరిగా పనిచేయడం వీరి కులవృత్తి, 8 బావురి బుట్టలు తయారు చేయడం వీరి కులవృత్తి, 9 బేడజంగం బుడగజంగం, 10 బైండ్ల మాదిగల పౌరోహిత్యం చెప్పడం, మైసమ్మ మారెమ్మలను మేల్కొల్పడం వీరి కులవృత్తి, 11 బ్యాగరి బ్యాగర కాటి కాపరి నేత పని చేయడం వీరి కులవృత్తి, 12 చాచాతి పండ్లు పూలు అమ్మటం పాకీ పని చేయడం వీరి కులవృత్తి, 13 చలవాది గ్రామ కాపరి డోలు వాయించడం వంటి పనులు చేయడం వీరి కులవృత్తి, 14 చమర్ మోచి ముచ్చి చమర్ రవిదాస్ చమర్ రోహిదాస్ తోలు పని చేయటం వీరి కులవృత్తి, 15 చంబార్ తోలు పని చేయడం వీరి కులవృత్తి, 16 చండాల, 17 డక్కలి డొక్కలవారు మాదిగల వంశవృక్షాలు కథాగానం చేయటం తోలు పని చేయడం వీరి కులవృత్తి, 18 దండాసి గ్రామ కాపరి పని చేయటం వీరి కులవృత్తి, 19 తోలు పని చేయటం వీరి కులవృత్తి, 20 దోమ్ దొంబర పైడి పానో నేత పని సంగీతం డోలు గోల కాపరి చేయడం వీరి కులవృత్తి, 21 ఎల్లమ్మవారు ఎల్లమ్మవాండు, 22 దూసి హడ్డి రెల్లి చాచండి పండ్లు పూలు అమ్మటం పాకీ పని చేయడం వీరి కులవృత్తి, 23 గొడగాలి గొడుగుల బుట్టలు తయారు చేయటం వీరి కులవృత్తి, 24 గోడారి తోలు పని వీరి కులవృత్తి, 25 గోసంగి పశు సంరక్షణ వ్యవసాయం రాజుల వద్ద యుద్ధ సైనికులుగా పనిచేయడం గ్రామ సుంకరిగా పనిచేయటం వీరి కులవృత్తి, 26 హొలయ నేత పని చేయటం వీరి కులవృత్తి, 27 హొలయ దాసరి పౌరోహిత్యాలు చెప్పటం వీరి కులవృత్తి, 28 జగ్గలి తోలి పని చేయటం వీరి కులవృత్తి, 29 జాంబవులు తోలు పని చేయటం వీరి కులవృత్తి, 30 కొలుపుల వండ్లు పంబడ పంబండ పంబల సోది చెప్పటం నాట్యం మేళం ఎల్లమ్మ ముత్యాలమ్మలను మేలుకొల్పడం వీరి కులవృత్తి, 31 మదాసి కురువ మదారి కురువ గొర్రెల కాపరులుగా ఉండటం వీరి కులవృత్తి, 32 మాదిగ చెప్పులు కొట్టడం వీరి కులవృత్తి, 33 మాదిగ దాసు మాదిగ మస్తు, 34 మహర్ నేత పని వీరి కులవృత్తి, 35 మాల ముతక వస్త్రాల నేత పని గ్రామ కాపరిగా ఉండటం వ్యవసాయ కూలీగా పనిచేయటం వీరి కులవృత్తి, 36 మాలదాసరి, 37 మాలదాసు పౌరోహిత్యం చెప్పటం వీరి కులవృత్తి, 38 మాలహన్నాయి దిమ్మరులుగా పనిచేయడం వీరి కులవృత్తి, 39 మాలజంగం పౌరోహిత్యం చెప్పటం వీరి కులవృత్తి, 40 మాలమస్తి దొమ్మరి విద్య నేర్పడం వీరి కులవృత్తి, 41 మాలసాలె నేతకాని నేత పని చేయటం ముతక వస్త్రాలు నేయటం నేరటి సుంకరిగా పనిచేయడం వీరి కులవృత్తి, 42 మాల సన్యాసి పాటలు పాడుతూ భిక్షాటన చేయటం వీరి కులవృత్తి, 43 మాంగ్ పాములు పట్టడం డోలు వాయించడం వీరి కులవృత్తి, 44 మాంగు గరోడి గేదెలకు క్షౌరం చేయడం చేపలు తయారు చేయడం వీరి కులవృత్తి, 45 మన్నె వ్యవసాయ కూలీగా పనిచేయటం వీరి కులవృత్తి, 46 మస్తి ముతక వస్త్రాలు నేయడం మరియు వ్యవసాయ కూలీలుగా పనిచేయడం వీరి కులవృత్తి, 47 మాతంగి పాటలు పాడుతూ భిక్షాటన చేయడం వీరి కులవృత్తి, 48 మెహర్ పాకీ పని చేయడం వీరి కులవృత్తి, 49 మిత్తుల అయ్యవారు మాల పురోహితులుగా పనిచేయడం వీరి కులవృత్తి, 50 ముండల నేత పని చేయటం వీరి కులవృత్తి, 51 పాకి
మోటి, తోటి. 52 ఈ 52వ నెంబర్ గల కులాన్ని 2002లో అధికారికంగా తొలగించారు. 53 పామిడి, నేత పని చేయటం వీరి కులవృత్తి. 54 పంచమ, పెరయ. 55 రెల్లి, పండ్లు పూలు అమ్మటం, పాకీ పని చేయడం వీరి కులవృత్తి. 56 సమగర, తోలి పని చేయడం వీరి కులవృత్తి. 57 సంబాస్, బొందలు తవ్వడం, రండోలు వాయించడం వీరి కులవృత్తి. 58 సప్ర, పండ్లు పూలు అమ్మటం, పాకీ పని చేయడం వీరి కులవృత్తి. 59 సిందోళ్ళు, చిందోళ్ళు, నాటకాలు వేయడం, నాట్యం చేయడం వీరి కులవృత్తి. 60 యాతాట. 61 వల్లువన్. ఇవి ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ కులాల జాబితా. ఇంకా చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే, షెడ్యూల్ కులాలకు సంబంధించి మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకేమైనా సందేహాలు, అభిప్రాయాలు, ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను.